ముందుగా పచ్చిమిర్చి, బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టండి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేయండి. ఇందులోకి ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ పెసరపప్పు, కరివేపాకు వేసి బాగా వేపండి. 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసి బాగా వేపండి. ఇవి వేగాక ముందుగా తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేయండి. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసి కలుపుతూ ఉండండి. బెండకాయ ఫ్రైకి మూత పెట్టవద్దు. మూత పెడితే బెండకాయకి సహజంగా ఉండే జిగురు తత్వం అనేది త్వరగా పోదు. ఫ్రైని దింపే 10 నిమిషాల ముందు అల్లం పేస్ట్ వేయండి. టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. వేడివేడి అన్నంలోకి చారు కాంబినేషన్తో బెండకాయ ఫ్రై వేసుకొని తింటే అది రహో అనిపిస్తుంది. బెండకాయ ఫ్రై ఇష్టమైన వారు లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.